అస్సలాముఅలైకుం హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజు నేను మీ అందరికీ చూసారా ఏం కనపడుతున్నాయో పీతలండి. ఈ పీతల పులుసు చూపించబోతున్నాను. ఈ పీతల పులుసు మా అమ్మాయి చేసింది. చూడండి, దీనికి ముందుగా ఈ పీతలైతే చేయించి తీసుకొచ్చిన పీతలు, వీటిని కొద్దిగా ఉప్పు వేసి బాగా కడిగి పెట్టామండి. చూడండి, ఇవి కడిగిన తరువాత ఇందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి, అలాగే కొద్దిగా వాటర్ పోసి స్టవ్ మీద పెట్టాలి. కొద్దిగా ఉడికిన తరువాత ఆ వాటర్ అయితే వంపేసేయాలండి. చూడండి, ఇలాగా మనం ఎంత వాటర్ అయితే పోసామో ఉడికిన తర్వాత కొద్దిగా ఉడికితే చాలండి. ఇలాగా ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ నీళ్ళైతే వంపేసేయాలి. వంపేసారు. చూడండి, ఈ కర్రీ అయితే మా అమ్మాయి చేసిందండి. చాలా బాగా చేసింది. అసలు నేను ఇప్పటి వరకు పీతల కూర అనేది నేను టేస్ట్ చేయలేదు. అలాంటిది ఈ స్మెల్కి అసలు నాకు తినాలనిపించి ఈ రోజైతే నేను టేస్ట్ చేశానండి. మీరు తప్పక ఈ కర్రీ అయితే తప్పక ట్రై చేయండి. చూడండి, దీనికి ఒక ప్యాన్లో ఇలాగా కొంచెం పెద్ద సైజు టమోటా అండి. ఈ టమోటా కట్ చేసి ఈ కొద్దిగా ఆయిల్ వేసి దీన్ని కొద్దిగా ఫ్రై చేయాలి. ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. చూడండి, ఇలాగా కొద్దిగా మగ్గితే చాలు. ఇందులో కొద్దిగా నువ్వులు, పల్లీలు అయితే వేయట్లేదండి. పల్లీలు మామూలుగా నేను చికెన్ కర్రీకి అయితే వేస్తాను, కానీ ఈ కర్రీ చేయడానికి మా అమ్మాయి పల్లీలు వాడట్లేదు. ఇందులో 2 లవంగాలు, కొద్దిగా చెక్క అండి వేసేసి దీన్ని కొద్దిగా ఫ్రై చేసి ఇది చల్లారిన తర్వాత మనము పేస్ట్ చేసేసేయాలి. చూడండి, ఈ టమోటా మరీ మెత్తగా మగ్గాల్సిన అవసరం లేదు. చూడండి, చల్లారింది. దీన్ని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది కొద్దిగా మెత్తగా అయిన తర్వాత అప్పుడు కొద్దిగా మళ్ళీ ఉల్లిపాయలు వేసిందండి ఇందులో. చూడండి, ఇప్పుడు కొద్దిగా పచ్చి ఉల్లిపాయ వేసి దీన్ని మెత్తగా పేస్ట్ చేయాలి. మనము టమోటా ఫ్రై చేసేటప్పుడే కొద్దిగా కావాలంటే అప్పుడే వేసేయచ్చు. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టేసి ఇందులో ఆయిల్ అయితే వేయాలి. మా అమ్మాయి ఆయిల్ కొంచెం తక్కువే వేస్తుంది. చూడండి, మీరు కావాలంటే కొంచెం ఎక్కువ వేయచ్చు. ఎందుకంటే నాన్ వెజ్లో పీతలు కానివ్వండి, రొయ్యలు కానివ్వండి, చేపలు కానివ్వండి, వీటి వరకు కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది. చూడండి, ఇంతే ఆయిల్ వేసాము. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి ఈ 2 కూడా కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఇది ఫ్రై అయిన తరువాత ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఫస్ట్లో అందరూ కొబ్బరి వాడేవాళ్ళు, ఇప్పుడైతే కొబ్బరి అందరూ అవాయిడ్ చేశారండి, వాడట్లేదు. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఇందాక పేస్ట్ చేసి పెట్టారు కదా, ఆ పేస్ట్ అయితే ఇందులో వేసేసేయాలి. అంతేగాని ఇంకా కొబ్బరి అయితే వాడట్లేదు. ఇది పీతల పులుసు అండి, అలాగని మరీ ఎక్కువ పులుసు వేయట్లేదు. అసలు ఎంత బాగా చేసిందో, చాలా బాగుందండి టేస్ట్. మీరందరూ తప్పక ట్రై చేయండి. చూసారా, ఇలాగా టమోటా పేస్ట్ చేసి పెట్టారు కదా, ఆ పేస్ట్ అయితే వేసేసేయాలి. ఇవి 2 కూడా కొద్దిగా బాగా ఫ్రై అవ్వాలండి. ఇలాగా చూడండి, మొత్తం ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనము కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా సాల్ట్, అలాగే కారం అన్నీ కూడా ఇందులోనే వేసేసేయాలండి. వేసేసి కొద్దిగా ఫ్రై చేసి చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు అయితే నానబెట్టేసాము. ఆ చింతపండు బాగా గుజ్జు చేసి ఆ రసం అయితే ఇందులో వేసేసేయాలి. ఎక్కువ పుల్లగా ఉండకూడదు, కొద్దిగానే ఉండాలి. అందుకని కొద్దిగా చింతపండు మాత్రమే నానబెట్టింది. చూడండి, ఈ రసం ఇందులో వేసేసేయాలి. అలాగని దీన్ని మరి పల్చగా చేయకూడదండి. పల్చగా చేస్తే టేస్ట్ బాగోదు, థిక్గా ఉండాలి. ఈ కర్రీ అనే కాదండి, ఏ కర్రీ కూడా పల్చగా చేస్తే దాని టేస్టే మారిపోతుంది. థిక్గా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. చూసారా, ఇలా వేసేసి ఆల్రెడీ మనము ముందుగానే పీతలు కొద్దిగా ఉడికించి పెట్టారు కదా, ఆ పీతల్ని ఇందులో వేసేసేయడమే. ఇలాగా ఇవి చాలా ఫ్రెష్ పీతలండి.
అందుకే అసలు ఉడుకుతుంటే ఎంత మంచి స్మెల్ వచ్చిందో చెప్పలేను. మీరు తప్పక ఈ కర్రీ ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. చూసారా, దీనిపైన కొద్దిగా టమోటా వేసేసి, అలాగే బెండకాయ అండి. నేను ఆల్రెడీ ఇంతకుముందు మన ఛానల్లో పచ్చాప పులుసు ఉంది కదా, ఆ పచ్చాప పులుసులో నేను బెండకాయలు వేసి చేశాను. ఈరోజు మా అమ్మాయి పీతల పులుసులో బెండకాయలు వేస్తుందండి. అయితే చాలా బాగున్నాయి ఈ బెండకాయలు. ఈ పౌడర్ చూసారా, నేను ఈ పులుసుల్లో వేయడానికి రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ అండి. ఇది నేను ఒకసారి ప్రత్యేకంగా వీడియో చేసి మీకు పెడతాను. దీనిపైన కొద్దిగా కొత్తిమీర వేసేసి ఇది ఆఫ్ చేసేసేయడమేనండి. చూసారా, ఇలాగుండాలి, నీళ్లు నీళ్లుగా కనపడకూడదు. ఆ బెండకాయలు ఉడికి టేస్ట్ అయితే చాలా బాగుందండి. బెండకాయ కూడా, పీతల్లో బెండకాయ చాలా బాగుంది. మీరు కూడా తప్పక ఈ కర్రీ మాత్రం తప్పక ట్రై చేయండి. ఈ పీతల పులుసు అందరూ కూడా ట్రై చేయండి. చూడండి ఎంత బాగా ఉందో మీకే అర్థమవుతుంది. థ్యాంక్ యూ.